నమస్తే అండి. ఈరోజు నేను రొయ్యలు ఫ్రై చేస్తున్నానండి. రొయ్యలు ఫ్రై అంటే రోస్ట్గా లేకుండా మెత్తగా ఉండి మనం కలుపుకొని తినేలాగా చేస్తున్నాను. చూడండి, ముందు కడాయి పెట్టుకున్నాను. నేనైతే కేజీ రొయ్యలు తీసుకున్నానండి. దానికి సరిపడా నూనె, ఫ్రైకి కొద్దిగా నూనె ఎక్కువ పడుతుందండి. కూరగాయలు అయితే కొద్దిగా తక్కువ పడుద్ది. ఎక్కువ వేయకపోతే టేస్ట్ ఏముండదండి అసలు. కొద్దిగా నూనె వేడెక్కాలండి. ఇది నాన్ స్టిక్ కడాయి కాబట్టి నూనె మనకి ఎంత వేసామో అంత కనిపిస్తూ ఉంటుందండి. అదే అల్యూమినియం దాకలైతే కనిపించదు మనకి నూనె ఎంత వేసినా కూడా. కొద్దిగా వేడెక్కాలండి నూనె వేడెక్కిందండి. మనం కేజీ పావు తీసుకున్నాం కదండి రొయ్యలు, అందులోకి పెద్ద సైజు ఉల్లిపాయ అండి, చిన్న ముక్కలు తరుపుకున్నాను. చూసారు కదా, రొయ్యలు అండి పెద్ద సైజువి. ఇవి నేనైతే శుభ్రంగా పేగు అవి తీసేసి ఇలా తీసానండి. మధ్యలో నుంచి పేగు తీసేసి వేడి చేసి ఇందులో నీళ్లు పడేయాలండి, లేకపోతే నీసు వాసన అండి. ఒకసారి మీరు చేసి చూడండి అలాగా. ఈ రొయ్యలన్నీ ఇందులో వేసుకుందాం మనం. నేను రోస్ట్ చేయట్లేదండి, ఎప్పుడు ఇది మెత్తగా ఉన్నట్టు చేస్తున్నాను. అది కలుపుకొని తినేలాగా చేస్తున్నానండి. దాని గురించి ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను నేను. వేసేసుకున్నానండి రొయ్యలన్నీ. మనం ఇందులో రుచికి తగినంత ఉప్పు వేసుకుందామండి. చూసుకొని వేసుకుందాం. అలాగే ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందామండి. నేను ఆ రొయ్యలు ఉడకబెట్టినప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నానండి. దాని గురించి కొద్దిగా తక్కువ వేసుకున్నాను పసుపు. ఇలా మొత్తం అంతా కలిపేసుకొని మూత పెట్టి కొద్దిగా మగ్గించుకుందామండి. ఈ ఉల్లిపాయలతోటి రొయ్యలు కూడా ఉడికితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలాగా మన రొయ్యలు వేపిన తర్వాత రొయ్యలు వేసే బదులు ఇలాగ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నీళ్ళు మాత్రం ఖచ్చితంగా తీసేయాలండి రొయ్యల నుంచి, లేకపోతే చాలా వాసన ఉంటుంది. మీకు అలా నీళ్ళు తీసుకుంటే వాసన అన్నదే ఉండదు అసలు. చూడండి, మూత పెట్టుకుందాం ఇప్పుడు. చూడండి ఉల్లిపాయలని రొయ్యలు ఎలా ఉడుకుతున్నాయో నూనెలో. అవి బాగా దగ్గరికంట ఉడికిపోవాలండి. చూడండి, బాగా కలుపుకోవాలి. తర్వాత 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటా మనం ఉడకబెట్టుకుంటే బాగా ఉడుకుతాయి. ఇందులో ఉప్పు పసుపు కూడా బాగా పడుతుందండి రొయ్యలకి. కొద్దిగా ఉడకాలండి ఇవి. అప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసుకుందాం. తయాగలేదండి రొయ్యలు. చూడండి, ఉల్లిపాయలన్నీ మెత్తగా ఉడికిపోయాయి. రొయ్యలు కూడా కొద్దిగా వేయాలి, ఇంకా వేగాలి ఇందులో. ఇప్పుడు మనం ఇందులో ఒక 4 తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. చిన్న ముక్కలు చేసుకున్నాను. ఇవి వేసుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గించుకున్నవి ఎగుతాయండి నూనెలో. చూడండి, ఎర్రగా ఉన్నాయి చూసారా ఉల్లిపాయలతోటి. ఇలాగ ఏగాలండి. కొద్దిగా ఎగితే సరిపోతాయి. మనం రోస్ట్ చేయట్లేదండి, మనం మెత్తగానే వేపుకుంటున్నాం రొయ్యలు. కొంతమంది మెత్తగా ఇష్టపడతారండి, కొంతమంది అయితే రోస్ట్గా ఇష్టపడతారు. దాని గురించి అలా వేపుకుంటే అలాగే రోస్ట్గా, లేకపోతే కొద్దిగా మెత్తగా అయినా వేపుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. కొద్దిగా వేగాలండి. వేగిన తర్వాత చూపిస్తాను మీకు. చూడండి, బాగా ఎర్రగా వేగాయి చూడండి. ఇలా వేగాలండి. ఇప్పుడు మనం ఇందులో మసాలా వేసుకుందాం. మసాలా అంటే నేను పచ్చి మసాలా కదండి, ఇందులోకైనా ఈ మసాలా టేస్టీగా ఉంటుందండి. నీసు కదండి, కొద్దిగా ఎక్కువ పడుతుందండి మసాలా. మరి తక్కువ వేస్తే టేస్ట్ ఉండదండి, నీసు వాసన కింద ఉంటుంది. కూరగాయలు అయితే తక్కువ వేసుకోవాలండి, నీసు కూరలు అయితే ఎక్కువ వేసుకోవాలి మసాలా. నేను వేరేగా గరం మసాలాలు పొళ్ళు ఏమి వేయాలంటే అన్నీ ఇందులో వేసి నూరేసుకుంటాము. ఇదే టేస్ట్ అండి బాగానే. చూస్తారా, కొద్దిగా పడుతుందండి మసాలా. కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే
నీసు కూరలు టేస్టీగా ఉంటాయండి. చల్లారికి ఇంకా టేస్ట్ అండి. నీసు కూరలు మసాలా ఎక్కువ వేసుకుని వండుకుంటే చాలా బాగుంటాయి. ఈ కొద్దిగా వేగాలండి. చూసారా మసాలా కొంచెం ఈ మాత్రం పడద్దండి. చూడండి ఇలాగా కనిపిస్తుందండి. ఇలాగా ముక్కల్లో కొద్దిగా మసాలా కనిపిస్తూ ఉండాలండి. ఇలాగైతే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మసాలా కొద్దిగా వేగాలి. వేపుకుందాం మనం. చూడండి మసాలా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకుంటే వాసన చాలా బాగుంటుంది దానికి. కరివేపాకు కొద్దిగా వేగనిద్దాం. చూడండి కరివేపాకు కొద్దిగా వేగిపోయింది. వేగిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కారం తగినంత అండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. ఇందులో నీసు కదండి, కొద్దిగా ఎక్కువే పడుద్ది కారం. నేనైతే ఒక 4 చెంచాలు వేసుకున్నాను. కలిపి చూసుకొని వేసుకుంటానండి. పడితే అయితే సరిపోద్దండి నాకు కారం. కరెక్ట్గా సరిపోయింది. ఒక పచ్చి వాసన పోయే వరకు కలుపుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు మనం కారం వేసిన తర్వాత ఎక్కువసేపు వేపకూడదండి. కొద్దిగా పచ్చి వాసన పోవాలండి కారం అంతేనండి. చూడండి కలర్ఫుల్గా ఉందో. ఇంతేనండి రొయ్యలు మెత్తటి వేపుడు తయారండి. ఒకసారి మీరు చేసుకోండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.